హాయ్ హలో నమస్తే సిసిసిటీ తెలంగాణ వార్తలకు స్వాగతం. నేను మురళి. ఈరోజు వార్తలు చూసే ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నీటిపై తేలియాడే అద్భుత భవనాలు, పాతతరం ప్రతిభకు ముగ్ధులవుతున్న పర్యాటకులు, దేశవ్యాప్తంగా సుందర మనోహర దృశ్యాలు, చూడముచ్చటైన ప్రదేశాలపై స్పెషల్ స్టోరీ. ఖమ్మం నేతకు కరువైన ఆదరణ, రాజకీయ చాణక్యుడిపై కేసీఆర్ చిన్నచూపు, చక్రం తిప్పిన నేతకు తప్పని అవమానం, మంత్రి నిరంజన్పై తుమ్మల వర్గం గుస్సా. దేశంలోనే అత్యధిక వేతనాలు తీసుకుంటున్న ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదే దారిలో వెళ్తున్న మిగతా రాష్ట్రాల సీఎంలు, జీతాలు ఎక్కువేనని సామాన్యుల అభిప్రాయం. వంద రోజులకు చేరుకున్న రైతుల నిరసన, చట్టాల ఉపసంహరించే వరకు కొనసాగుతుందని స్పష్టం, ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక. దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతున్న ఉద్యమంపై ఓ లుక్. ఉత్తమ సేవలకు గుర్తింపు, తెలంగాణ గవర్నర్కు ఉమెన్ ఎక్సలెన్సీ అవార్డు, గౌరవం పెంచిన పురస్కారం, మహిళా దినోత్సవం రోజున ప్రధానం. చండీగఢ్లో స్టెప్పులేసిన ఫరూక్ అబ్దుల్లా, తెల్లకల్లు గ్లాసు చేతబట్టిన సింగర్ సునీత, విఫలమైన స్పీఎక్స్ రాకెట్ ప్రయోగం, ఏసీబీ వలలో అవినీతి నేత. మన దేశంలో నీటిపై నిర్మించిన నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. వాటి నిర్మాణమే ఓ అద్భుతం. ప్రస్తుతం అవి కనువిందు చేసే పర్యాటక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. వాటి వివరాలు, వాటి ప్రత్యేకతలు మనము తెలుసుకుందాం. నీటిపై తేలియాడుతున్న అందమైన భవనాలు పర్యాటకులకు కనువిందుగా కనిపిస్తున్నాయి. ఆ భవనాలను నీటిపై ఎలా నిర్మించారు అనే సందేహం రాకమానదు. కానీ అలాంటి కట్టడాలు మన దేశంలోనే ఉన్నాయి. మీరు చూడండి. భారతీయ ప్యాలెస్ ఎంతో సుందరంగా ఉంటుంది. చుట్టూ నీరు, తీరాన గుంపులుగా చెట్లు, ఎంతో మనోహరంగా కనిపిస్తుంది ఆ దృశ్యం. అదే లేక్ ప్యాలెస్. దీనినే జగ్నివాస్ అని కూడా అంటారు. ఇది మోవార్లోని రాయల్స్కు చెందిన సమ్మర్ ప్యాలెస్. ఇది ఉదయ్పూర్లోని పిచోలా సరస్సులోని జగ్నివాస్ ద్వీపంలో 4 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఉదయ్పూర్లో ఉత్తమ పర్యాటక లక్షణాలతో ఒకటిగా పేరుగాంచింది. ఉదయాన్నే ప్రార్థనలో భాగంగా ఉదయించే సూర్యుడికి నీటిని అందిస్తారు. ప్యాలెస్లో స్తంభాలు, ఫౌంటైన్ల వంటి ఉద్యానవనాలు ఉంటాయి. గోడలు నలుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి. వీటిని సెమీ విలువైన రాళ్లతో అలంకరించారు. ఇక జల్ మహల్ అనే పేరు, హిందీలో వాటర్ ప్యాలెస్ అని పిలుస్తారు. ఇది రాజస్థాన్లోని జైపూర్లో మాన్ సాగర్ సరస్సు మధ్యలో ఉంది. ఈ ప్యాలెస్ సరస్సు ప్రశాంత వాతావరణాన్ని అందిస్తోంది. ఎర్ర ఇసుకరాయితో తయారైన జల్ మహల్ 5 అంతస్తుల భవనం. దీనిలోని 4 అంతస్తులు సరస్సు నీటిలో మునిగిపోయాయి. ప్యాలెస్ మొత్తం రాజస్థాన్ రాజ్పుత్ తరహా వాస్తుశిల్పం ప్రకారం తయారు చేశారు. ఈ ప్యాలెస్ చుట్టూ 4 భుజాలు ఉంటాయి. ఇక అందమైన లకోటా కోట ప్యాలెస్ను నవనగర్ మహారాజా తన వేసవి తిరోగమనంగా రూపొందించారు. లకోటా సరస్సులోని ఒక చిన్న ద్వీపంలో తయారైన ఈ ప్రదేశం ఇప్పుడు గుజరాత్లోని జామ్నగర్లో ప్రసిద్ధ పర్యాటకంగా మారింది. లకోటా కోట రాతి వంతెన ద్వారా ప్రధాన భూభాగానికి అనుసంధానించబడి ఉంది.
ప్రస్తుతం లకోటా కోటను మ్యూజియంలోకి మార్చారు. ఇకపోతే నీర్ మహల్. మలఘర్ సంస్కృతంలో నీర్ అంటే నీరు. త్రిపుర రాజధాని అగర్తల నుంచి 53 కిలోమీటర్ల దూరంలో ఉన్న మలఘర్లోని ట్విజిల్కా సరస్సుపై నిర్మించిన ఈ ప్యాలెస్కు నీర్ మహల్ అనే పేరు సముచితంగా కొనసాగుతోంది. ప్యాలెస్లో 24 గదులున్నాయి. త్రిపుర మహారాజా పూర్తి కావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ప్యాలెస్ యొక్క తూర్పు వైపు ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఉంది. సాంస్కృతిక బహిరంగ కార్యక్రమాలను నిర్వహించడానికి ఉపయోగిస్తారు. దాని పడమర వైపు రాజకుటుంబం నివాసం ఉంటుంది. నీటి ప్యాలెస్లో చక్కగా ఉంచిన తోటలు, ప్రాంగణం కూడా అందరినీ ఆకట్టుకుంటాయి. తుమ్మల దారెటు సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదా? కేడర్లో అసంతృప్తి ఉందా? ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికీ 2 ఏళ్లు పూర్తయినా తుమ్మలకు కేసీఆర్ ప్రభుత్వంలో సముచితమైన స్థానం దక్కకపోవడం పట్ల ఆయన సామాజిక వర్గంలో ఒకంత అసహనం, ఆలోచన రేకెత్తిస్తున్నాయి. ఆయన్ను అవసరానికి వాడుకుని వదిలేశారన్న విమర్శలు కూడా అక్కడక్కడ వినిపిస్తున్నాయి. మరి మనము లుక్కేద్దామా? ఖమ్మం జిల్లా రాజకీయాలంటే మొదట గుర్తొచ్చేది తుమ్మల నాగేశ్వరరావు పేరే. దాదాపు 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో మచ్చలేని నేతగా, అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఆయన రాజకీయ చాణక్యాన్ని, అభివృద్ధి వ్యూహాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటు పార్టీకి అటు ప్రభుత్వానికి వాడుకోవడం లేదా? సముచితమైన ప్రాధాన్యం కల్పించడం లేదా? తరాలు మారుతున్న రాజకీయంలో ఇప్పుడు తుమ్మల స్థానమెక్కడా? ఆయన దారెటు అన్నదే పెద్ద ప్రశ్నగా నిలుస్తోంది. అప్పుడప్పుడు పాలేరు నియోజకవర్గంలో పర్యటిస్తూ జనంతో టచ్లో ఉంటున్నప్పటికీ ఎక్కడో తెలియని గ్యాప్ ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇప్పటికీ తుమ్మల వస్తున్నారంటే నియోజకవర్గంలో ఒక వేవ్లా జనం కదిలే పరిస్థితి ఉంది. అయినా ఎన్నో ఎన్నికలు వచ్చిపోతున్నా ఎవరెవరికో అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో సముచిత స్థానాలు, పదవులు కట్టబెడుతూ ప్రాధాన్యం కల్పిస్తున్నప్పటికీ సీనియర్ అయిన తుమ్మలకు ప్రాధాన్యం దక్కకపోవడం చర్చనీయాంశమైంది. గతంలో ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా నేరుగా సీఎం కేసీఆర్ ను కలవగలిగే అతి తక్కువ మందిలో తుమ్మల ఒకరుగా తెరాస వర్గాల్లో ఇప్పటికీ చెబుతుంటారు. మరి ఇప్పుడు ఏమైంది? అసలు ఏం జరుగుతోంది? ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆయన అభిమానులు అనుచర గణంలో ఇదో అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోతోంది. ఖమ్మంలో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంకటరావును మరిపించిన నేతగా తుమ్మలకు పేరుంది. పైగా వీళ్ళిద్దరు సత్తుపల్లి నుంచే ప్రాతినిధ్యం వహించడం విశేషం. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు నుంచి ఆయన వెంటే నడిచిన తుమ్మల ఆనకమాలిన పరిస్థితుల్లో చంద్రబాబుకు చేతోడుగా ఉంటూ ప్రభుత్వంలో అనేక కీలక మంత్రిత్వ శాఖలు నిర్వర్తించారు. భారీ నీటిపారుదల, R&B, ఎక్సైజ్ లాంటి కీలక శాఖలను నిర్వర్తించిన తుమ్మలకు పాలనా దక్షిణిగా పేరుంది. తనతో కలిసి పనిచేసిన IAS అధికారులతో తుమ్మల ఇప్పటికీ టచ్లో ఉంటారని పేరు. ఆయన ఫోన్ చేస్తే సెంట్రల్ సర్వీస్లో డిప్యూటేషన్ మీద ఢిల్లీ ఆఫీసర్ అయినా సరే వేగంగా స్పందించి పనిచేసే స్థాయి ఇప్పటికీ ఉందన్నది నిజమే. అధికారాన్ని వ్యక్తిగత అవసరాలతో కాకుండా వ్యవస్థ కోసం ఉపయోగించిన నాయకునిగా తుమ్మలను ఉదహరిస్తుంటారు. సింగర్ సునీత పరిచయం అక్కర్లేని పేరు. సెకండ్ మ్యారేజ్తో ట్రెండ్ సెట్టర్గా మారిన సునీత పెళ్లి తర్వాత యాక్టివ్గా కనబడుతున్నారు. అంతకుముందు కూడా నిండైన చీరకట్టులో ఎప్పుడూ నవ్వుతూనే సునీత కనిపించేవారు. కాకపోతే ఇప్పుడు ఇంకాస్త స్పెషల్గా కనిపిస్తున్నారు. ఈ మధ్య ఆమె ఏ ఫంక్షన్లో చూసినా ఫుల్ జోష్తో కనిపిస్తున్నారు. తాజాగా ఆమె కళ్ళు గ్లాసు పట్టుకుని ఫోటోలకు పోజ్ ఇచ్చింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఆమె కళ్ళు తాగిందా లేదా అనేది పక్కన పెడితే ఆమెతో పాటు మరికొందరు కళ్ళు సేవిస్తున్నట్లుగా ఉన్న ఫోటోలు మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తర్వాత గోరుతో పోయేది గొడ్డలి దాకా వచ్చిన వైనం. రిలయన్స్ ఉద్యోగుల కుటుంబాలకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ల కథేంటో చూద్దాం. ఎక్కడికి వెళ్ళకండి, చిటికలో వచ్చేస్తాను. స్టే ట్యూన్. వార్తల ప్రపంచంలోని జర్నలిస్టులకు స్వాగతం.
భాషా యాసలపై పట్టుండి సబ్జెక్టులపై కమాండ్ ఉండి జర్నలిజంలో ఆసక్తి ఉన్నవారికి సువర్ణావకాశం. అనుభవమే ప్రాధాన్యంగా వార్తల సమాహారంలో పాలు పంచుకుని ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేసే నేర్పరితనం ఉంటే చాలు బంగారం లాంటి భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం. సోషల్ మీడియా వేదికగా నిక్కచ్చిగా స్థానిక వార్తల శుచిని రుచిని సమాజానికి అందించాలనే ఆరాటం ఉంటే ఆసక్తికర రెమ్యునరేషన్తో మీ సేవలు ప్రారంభించవచ్చు. ఆసక్తి కలవారు, జర్నలిజం అభిరుచిగా ముందుకెళ్లాలని అనుకునేవారు, జర్నలిస్టుగా స్థిరపడాలని భావించేవారు 9989760940కు సంప్రదించండి. రాష్ట్రంలోని నలుమూలల్లో జరిగే వార్తలు, సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషణలు, సమకాలీన అంశాలపై ఇంటర్వ్యూలు, విశ్లేషణలు, చర్చలు, అన్ని వయసుల వారిని అలరించే విభిన్నమైన వినోదాత్మక కార్యక్రమాల ప్రసారం ప్రతిరోజు సాయంత్రం 7:30 తిరిగి ఉదయం 7:30 మీ బ్రైట్ వేలోని ఛానల్ నెంబర్ 13లో మరియు 44లో ప్రేక్షకులు సంతృప్తి కోసం మీ సిటీ ఛానల్ యాజమాన్యం రాష్ట్ర వ్యాప్త వార్తల ప్రసారం వీక్షించండి ప్రతిరోజు. మళ్ళీ వార్తల్లోకి స్వాగతం. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం అంటే ఇదే. 2-3 ఇంజెక్షన్లతో నయమైపోయే పరిస్థితి నుంచి ఆపరేషన్ వరకు తీసుకొచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం హీరాపూర్ జే గ్రామంలో జరిగిన ఘటన దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. వివరాల్లోకి వెళ్తే 15 ఏళ్ల విద్యార్థిని చిక్రం ధైర్యవంతిని 3 నెలల క్రితం పాము కాటేసింది. పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తే అరిష్టమని, పాప ప్రాణాలతో వస్తుందో రాదో అనే అనుమానం విద్యార్థి తల్లిదండ్రుల్లో కలిగించారు. అప్పటి నుంచి నాటు వైద్యుని వద్దే చూపిస్తూ వచ్చారు. గాయం రోజు రోజుకు పెద్దదవుతూ వచ్చింది. చివరకు ఇన్ఫెక్షన్ అయింది. అయినా ఏం కాదంటూనే ఇన్నాళ్లు గడిపేశారు. విషయం వైద్యాధికారులకు తెలియడంతో మెరుగైన వైద్యం కోసం తల్లిదండ్రులను ఒప్పించి రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కరోనా వేవ్ కొనసాగుతూనే ఉంది. కేసులు పెరగడంతో ఆందోళన నెలకొంది. ఇటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా జోరుగా సాగుతుంది. ప్రైవేట్ దవాఖానాల్లో కూడా టీకా ధరను ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రిలయన్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తామని తెలియజేసింది. వారి పిల్లలు, వారి పేరెంట్స్కు వ్యాక్సినేషన్ అవకాశం ఉంటుందని వెల్లడించింది. తమ సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులు, వారి పిల్లలు, తల్లిదండ్రులకు రిలయన్స్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఉద్యోగులు, వారి కుటుంబీకులకు టీకాను అందజేస్తామని రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్, చైర్పర్సన్ నీతా అంబానీ ప్రకటించారు. ఇందుకోసం పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆమె అందరు ఉద్యోగులకు ఈమెయిల్ పంపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో రైతులు చేపట్టిన ఆందోళనలు 100వ రోజుకు చేరుకుంది. 100 రోజుల నిరసనకు గుర్తుగా కుండ్లీ, మనేసర్, పాల్వార్ ఎక్స్ప్రెస్ వేను దిగ్బంధించాలని రైతు సంఘాలు నిర్ణయించారు. ఆందోళన కార్యక్రమం శాంతియుతంగా చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. సింగ్ సరిహద్దు నుంచి కుండలి రీచ్ ఎక్స్ప్రెస్ వే మార్గాన్ని, ఖాజీపూర్ సరిహద్దు నుంచి దాస్నా టోల్ వైపు టిక్కర్ సరిహద్దుకు సమీపంలో ఉన్న బహదూర్ఘర్ సరిహద్దు వరకు, షాజహాన్పూర్ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులు గురుగ్రామ్, మనేసర్ వద్ద రోడ్డు మార్గాలను బ్లాక్ చేస్తామని ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ రాజకీయాలను శాసించిన వ్యక్తి ఎప్పుడూ సాదాసీదాగా కనిపించే వ్యక్తి. కానీ అలాంటి వ్యక్తి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఎవరో కాదు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా. చండీగఢ్లో జరిగిన పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మనవరాలి వివాహ వేడుకకు ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రముఖ గాయకుడు మహమ్మద్ రఫీ పాటలకు ఉత్సాహంగా చిందులేశారు. పాటలకు అనుగుణంగా స్టెప్పులు వేయడంతో పాటు అబ్దుల్లా అభినయంతో ఆకట్టుకున్నారు. ఫరూక్ అబ్దుల్లా డాన్స్ చూసిన మరికొందరు ఆయనతో కలిసి స్టెప్పులేస్తూ అలరించారు. సీఎం అమరీందర్ సింగ్తోనూ అబ్దుల్లా స్టెప్పులు వేయించి అలరించారు. వికారాబాద్ జిల్లాలో ఓ అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. పూడూరు మండలం మన్నేగూడ సర్పంచ్ అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోయాడు. ఓ వెంచర్ అనుమతి కోసం సర్పంచ్ వినోద్ గౌడ్ 13 లక్షలను డిమాండ్ చేశాడు. అప్పా జంక్షన్ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాలను ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ మీడియాకు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రతిష్టాత్మక టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ 2021 పురస్కారానికి ఎంపికయ్యారు. అమెరికాకు చెందిన మల్టీ ఎథనిక్ అడ్వైజరీ టాస్క్ ఫోర్స్ ప్రపంచవ్యాప్తంగా సమాజ హితం కోసం అత్యున్నత సేవలందించిన మహిళలను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. తమిళిసైతో పాటు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, వివిధ దేశాలకు చెందిన మరో 18 మందికి ఈ గౌరవం దక్కింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న అమెరికా నుంచి వర్చువల్ పద్ధతిలో ఈ అవార్డును అందజేయనున్నారు. దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఎవరికి జీతం ఎక్కువ, ఏ రాష్ట్ర సీఎంకు తక్కువ జీతం వంటి వివరాలు చాలామందికి తెలియదు. ఆ వివరాలకు సంబంధించిన ఈ ప్రత్యేక కథనంపై ఓ లుక్ వేయండి. మావాడు సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు అని అనగానే వెంటనే జీతం ఎంత అని అడుగుతుంటారు. జీతాన్ని బట్టే వారి వారి సామర్థ్యాన్ని, స్తోమతను అంచనా వేస్తుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల్లో వీఆర్ఓలు, వీఆర్ఏలు మొదలుకొని కలెక్టర్ల వరకు ఎవరెవరికి ఎంత జీతం వస్తుందని తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది. టీచర్ల నుంచి పోలీస్ బాసుల వరకు ఎవరెవరికి నెలకు ఎంత జీతం వస్తోందన్నది కాస్తో కూస్తో అందరికీ అవగాహన ఉంటుంది. కానీ దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఎవరికి ఎంత జీతం ఎక్కువ, ఏ రాష్ట్ర సీఎంకు తక్కువ జీతం వంటి వివరాలు చాలా మందికి తెలియదు. ఆ వివరాలకు సంబంధించి ప్రధాన రాష్ట్రాల్లో ఎక్కువ జీతాలు పొందుతున్న సీఎం వివరాలు ఇలా ఉన్నాయి. మన దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంల కంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కువ జీతాన్ని పొందుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు నెలకు 4.10 లక్షల జీతం వస్తోంది. వీటితో పాటు హౌస్ అలవెన్స్, టెలిఫోన్ బిల్లులు, అంతర్రాష్ట్ర ప్రయాణ ఖర్చులు వంటి అదనపు అలవెన్సులు కూడా ఉంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత అత్యధిక జీతం పొందుతున్న ముఖ్యమంత్రుల జాబితాలో ఢిల్లీ సీఎం 2వ స్థానంలో ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు నెలకు 4 లక్షల జీతం లభిస్తోంది. అదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ జాబితాలో 3వ స్థానంలో ఉన్నారు. ఆయనకు నెలకు 3,65,000 రూపాయల జీతం లభిస్తోంది. అదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు 3,40,000 రూపాయల జీతం లభిస్తోంది. అత్యధిక జీతం పొందుతున్న ముఖ్యమంత్రుల జాబితాలో ఆయన 4వ స్థానంలో ఉన్నారు. జీతంతో పాటు అదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. ఇక వాస్తవానికి ఈ జాబితాలో 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉండాల్సింది. నిబంధనల ప్రకారం ఆయనకు నెలకు 3,35,000 రూపాయల జీతం లభిస్తోంది. కానీ రాష్ట్రం అప్పుల్లో ఉన్న కారణంగా నెలకు రూపాయి మాత్రమే జీతంగా తీసుకుంటానని జగన్ నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల అత్యల్ప మొత్తం జీతం పొందుతున్న సీఎంగా జగన్ చివరి స్థానంలో ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానికి నెలకు 3,21,000 రూపాయల జీతం లభిస్తోంది. అదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జయరాం ఠాకూర్ నెలకు 3,10,000 రూపాయల జీతం లభిస్తోంది. అదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నెలకు 2,88,000 రూపాయలను జీతంగా తీసుకుంటున్నారు. అదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. మిగతా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు వీరికంటే తక్కువ మొత్తంలో వేతనాలు పొందుతున్నారట. స్పేస్ ఎక్స్టార్షిప్ సీరియల్ నెంబర్ 10ను ప్రయోగించిన 10 నిమిషాలకే పేలిపోయింది. మంటలు మండిస్తూ లాంచ్ ప్యాడ్పై పడిపోయింది. గాల్లో 6 మైళ్ల ఎత్తున ఎగిసి టెస్ట్ రాకెట్ ఏ కారణం వల్ల ఇలా విఫలమైంది. నిజానికి ఈ ప్రయోగం సక్సెస్ అయిందని ఈ సంస్థ సీఈఓ ఎలన్ మస్క్ ట్వీట్ చేసినా దీనిపై ఆయన స్పందన పెద్దగా లేదని అంటున్నారు. బ్లాస్ట్కి కారణం తెలియదు, బేస్లో అటాచ్ అయిన ల్యాండింగ్ లెట్స్ తెరుచుకోలేదని కొందరు ఊహిస్తున్నారు. టెక్సాస్లోని బోకా చీకా నుంచి రాకెట్ని ప్రయోగించారు. తన స్పేస్ ఎక్స్ రాకెట్ని ఏదో ఒక రోజున వ్యోమగాములతో చంద్రునిపైకి, అంగారునికి పైకి పంపాలని ఎలన్ మస్క్ యోచిస్తున్నారు. కాగా మళ్లీ తన ప్రయోగాలను కొనసాగిస్తా అని ఆయన పేర్కొంటున్నారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఫోటోకు విశాఖలో పాలాభిషేకం చేశారు. కూర్మన్నపాలెం జంక్షన్ దగ్గర పాల్ చిత్రపటానికి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పాలాభిషేకం చేసి ప్రశంసలు కురిపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్ వేసినందుకు సంతోషించిన ఉద్యోగులు ఇలా తమ కృతజ్ఞతలు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కేఏ పాల్ హైకోర్టులో సవాల్ చేశారు. హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి వివేకానంద నగర్లో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. గత కొద్ది రోజులుగా ఇతను ఇదే పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రాత్రిపూట ఎవరూ లేని సమయంలో రోడ్లపైకి వచ్చి కార్ల అద్దాలను పగలగొడుతున్నాడు. ఇప్పటికే పదుల సంఖ్యలో వేల రూపాయల విలువైన కార్ల అద్దాలు పగలకొట్టడాన్ని పోలీసులు వెల్లడించారు. రాత్రి వేళ నిర్మానుష్యంగా ఉన్న సమయంలో ఎవరూ లేని సమయం చూసుకుని ఇతను కార్ల అద్దాలు పగలకొడుతుంటాడని పోలీసులు గుర్తించారు. పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. దీంతో అసలు విషయం బయటపడింది. శ్రీనివాస్ అనే వ్యక్తి విలువైన కార్లను లక్ష్యంగా చేసుకుని వాటి అద్దాలను పగలకొడుతున్నాడని పోలీసులు గుర్తించారు. అతని ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఒక సైకో అంటూ స్థానికులు వెల్లడించారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం జాతిరత్నాల పేరు మారుమ్రోగిపోతోంది. యూత్లో ఈ సినిమా మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా ఏదో సంచలనం క్రియేట్ చేసేలా ఉందని వస్తున్న క్రేజ్ చూస్తుంటే అర్థమవుతుంది. మార్చి 11న రానున్న ఈ సినిమాకు ప్రభాస్ కూడా తన వంతు ప్రమోషన్ చేశారు. ముంబైకు వెళ్లిన జాతిరత్నాలు టీం ప్రభాస్ను చూసి షాక్ అయింది. అయితే అక్కడ హీరోయిన్ హైట్ చూసి ప్రభాస్ కూడా షాక్ అయ్యాడు. టీజర్కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు బ్రేక్ తర్వాత పాము కాటుకు కుక్క ఇంజెక్షన్. యూఏఈలో అనామకుడికి బంపర్ లాటరీ. కదేంటో చూద్దాం. ఎక్కడికి వెళ్ళకండి, స్టే ట్యూన్. వార్తల ప్రపంచంలోని జర్నలిస్టులకు స్వాగతం. భాషా యాసలపై పట్టుండి, సబ్జెక్టులపై కమాండ్ ఉండి, జర్నలిజంలో ఆసక్తి ఉన్నవారికి సువర్ణావకాశం. అనుభవమే ప్రాధాన్యంగా వార్తల సమాహారంలో పాలు పంచుకుని ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేసే నేర్పరితనం ఉంటే చాలు, బంగారం లాంటి భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం. సోషల్ మీడియా వేదికగా నిక్కచ్చిగా స్థానిక వార్తల శుచిని రుచిని సమాజానికి అందించాలనే ఆరాటం ఉంటే ఆసక్తికర రెమ్యునరేషన్తో మీ సేవలు ప్రారంభించవచ్చు. ఆసక్తి కలవారు, జర్నలిజం అభిరుచిగా ముందుకెళ్లాలని అనుకునేవారు, జర్నలిస్టుగా స్థిరపడాలని భావించేవారు 9989760940కు సంప్రదించండి. రాష్ట్రంలోని నలుమూలల్లో జరిగే వార్తలు, సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషణలు, సమకాలీన అంశాలపై ఇంటర్వ్యూలు, విశ్లేషణలు, చర్చలు, అన్ని వయసుల వారిని అలరించే విభిన్నమైన వినోదాత్మక కార్యక్రమాల ప్రసారం ప్రతిరోజు సాయంత్రం 7:30 తిరిగి ఉదయం 7:30 మీ బ్రైట్ వేలోని ఛానల్ నెంబర్ 13లో మరియు 44లో ప్రేక్షకులు సంతృప్తి కోసం మీ సిటీ ఛానల్ యాజమాన్యం రాష్ట్ర వ్యాప్త వార్తల ప్రసారం వీక్షించండి ప్రతిరోజు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. అందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం లాటరీలను కొనుగోలు చేస్తుంటారు. అయితే కోట్లాది మంది ఆశావాహులు తపన కూడా లాటరీ కోసమే. ఒక్కసారైనా అదృష్టం కలిసి రాదా, తమ బతుకులు మారకపోతాయా అనుకుంటూ ఏళ్లుగా చాలామంది లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తుంటారు. తాజాగా ఓ భారతీయుడిని అదృష్టం వరించింది. యూఏఈలో కర్ణాటకలో శివమొగ్గ జిల్లాకు చెందిన శివమూర్తి కృష్ణప్ప లాటరీలో విజేతగా నిలిచి ఏకంగా 12 మిలియన్ల దిరాంలు అంటే అక్షరాల 24 కోట్లు దక్కించుకున్నారు. అంతే కృష్ణప్పతో పాటు ఆయన కుటుంబం ఆనందంలో మునిగి తేలుతుంది. పాము కాటుకు గురయ్యాడని ఆసుపత్రికి వస్తే అతనికి కుక్క కాటుకు ఇచ్చే ఇంజెక్షన్ ఇచ్చారు వైద్యులు. ఇదే ఆసుపత్రిలో మరో వ్యక్తికి హెచ్ఐవి లేకపోయినప్పటికీ అది ఉన్నట్లుగా రిపోర్ట్ ఇచ్చి తప్పిదం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ తరహా వైద్య సిబ్బంది నిర్లక్ష్యాలు వెలుగు చూశాయి. ప్రభాత్ నగర్లో భరత్ రెడ్డి అనే యువకుడికి నెల 2న పొలంలో పాము కాటు వేయగా హుటాహుటీన అతని కుటుంబ సభ్యులు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ను సరిగ్గా పరిశీలించని సిబ్బంది పాము కాటు ఇంజెక్షన్కు బదులు కుక్క కాటుకు ఇచ్చే ఇంజెక్షన్ను ఇచ్చారు.
రెండో డోసు కోసం వెళ్లిన యువకునికి అసలు విషయం తెలిసింది. కరిచింది విషం పాము కాకపోవడంతో బాధితుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక చివరిగా రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చిన వార్తలను సంక్షిప్తంగా చూద్దాం. పొద్దున్నే గుడికొచ్చిన భక్తుడు ప్రదక్షిణలు చేసి మరి పంగనామాలు పెట్టిన షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. ఆలయ సిబ్బంది శుభ్రం చేసే పనిలో నిమగ్నమవడంతో అతను చూసి అమ్మవారికి ఎసరు పెట్టాడు. అమ్మవారి మెడలోని 6 తులాల నెక్లెస్తో చాకచక్యంగా ఉడాయించాడు. ఆలస్యంగా చూసుకున్న సిబ్బంది లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణం సింగరేణి కాలరీస్ కంపెనీ జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి కార్మిక సంఘం ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. వారు మాట్లాడుతూ సింగరేణి కార్మికులు నివసించే నివాసాలకు ఇంటి అద్దె 10% ఏఆర్ఏ ఆగస్టు 2018 నుండి రావాల్సిన ఏరియా యాజమాన్యం చెల్లించాలని డిమాండ్ చేశారు. 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం కీలక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 259 మంది ప్రముఖులతో ఉన్నత స్థాయి జాతీయ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఉన్నారు. ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రుల హోదాలో కేసీఆర్, వైఎస్ జగన్, గవర్నర్ హోదాలో బండారు దత్తాత్రేయులు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు మండలం షాంపూల్లో సీసీ కెమెరాలను వైస్ ఎంపీపీ దావులే బాలాజీతో కలిసి సీఐ నరేష్ కుమార్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ 100 మందితో ఒక్క కెమెరా సమానమని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఏటిగడ్డ కిష్టాపూర్కు వెళ్తున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును మల్లన్న సాగర్ ప్రాజెక్టు వద్ద అరెస్టు చేశారు. భూ నిర్వాసితుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తే తనను అరెస్టు చేయడం దారుణమని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా లక్సటిపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశం రసాబసాగా సాగింది. పలు సమస్యలపై చర్చ జరిగింది. హైదరాబాద్ నగరంలో రోజురోజుకి దొంగల బెడద ఎక్కువైపోయింది. పోలీసులు ఎంతగా సీసీటీవీ కెమెరాలను అమర్చినా కూడా పట్టుబడతామనే భయం దొంగల్లో ఏమాత్రం లేదు. సరికొత్తగా లేడీ కిలాడీలు కూడా దొంగతనానికి పాల్పడుతున్నారు. ఒక లేడీ కిలాడీ ఏకంగా దేవుడి గుడికి వెళ్లి హుండీలోని డబ్బులను దోచుకొని పోయింది. దీన్ని గుర్తించిన పూజారి స్థానికులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్మల్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవిపై బైన్సా మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్ చేసిన నిరాధార వ్యాఖ్యలను నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణులు జాబీర్ అహ్మద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో న్యాయ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీసు నందు ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని లీగల్ లిటరసీ క్యాంపు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గర్భాలయంలో నిబంధనలకు విరుద్ధంగా కైలాస పర్వతం మౌఢ్యం బిగించారు. ఆగమశాస్త్ర నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన బోర్డుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం వర్ని, కుప్టి, మాలేగావ్, సాంబలి, బ్రహ్మేశ్వర్ గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను తహసీల్దార్ ప్రభాకర్ పరిశీలించారు. ఇవి రోజు వార్తలు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నీటిపై తేలియాడే అద్భుత భవనాలు, పాతతరం ప్రతిభకు ముగ్ధులవుతున్న పర్యాటకులు, దేశవ్యాప్తంగా సుందర మనోహర దృశ్యాలు, చూడముచ్చటైన ప్రదేశాలపై స్పెషల్ స్టోరీ. ఖమ్మం నేతకు కరువైన ఆదరణ, రాజకీయ చాణక్యుడిపై కేసీఆర్ చిన్నచూపు, చక్రం తిప్పిన నేతకు తప్పని అవమానం, మంత్రి నిరంజన్పై తుమ్మల వర్గం గుస్సా. దేశంలోనే అత్యధిక వేతనాలు తీసుకుంటున్న ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదే దారిలో వెళ్తున్న మిగతా రాష్ట్రాల సీఎంలు, జీతాలు ఎక్కువేనని సామాన్యుల అభిప్రాయం.
100 రోజులకు చేరుకున్న రైతుల నిరసన చట్టాల ఉపసంహరించే వరకు కొనసాగుతుందని స్పష్టం. ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక. దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతున్న ఉద్యమంపై ఓ లుక్. ఉత్తమ సేవలకు గుర్తింపు. తెలంగాణ గవర్నర్కు ఉమెన్ ఎక్సలెన్సీ అవార్డు. గౌరవం పెంచిన పురస్కారం. మహిళా దినోత్సవం రోజున ప్రదానం. చండీగఢ్లో స్టెప్పులేసిన ఫరూక్ అబ్దుల్లా. తెల్లకల్లు గ్లాసు చేతబట్టిన సింగర్ సునీత. విఫలమైన స్పీఎక్స్ రాకెట్ ప్రయోగం. ఏసీబీ వలలో అవినీతి నేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈజ్ మురళి సైనింగ్ అవుట్. బై బాయ్.